కాళేశ్వరంపై సిబిఐ విచారణ సీఎం రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ విచారణ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసు అప్పగించాలని తెలంగాణ శాసనసభ అయితే నిర్ణయించింది. శాసనసభలో ప్రవేశపెట్టిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ మధ్య చర్చ వాడివేడిగా సాగింది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ నిండిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి అప్పగించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. గంటల తరబడి చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదాను విస్మరించడమే కాకుండా దాని డిజైన్ను మార్చి ఖర్చును 1.5 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు. కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్పై కూడా ఎందుకు చర్యలు తీసుకోకూడదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై నిజాయితీగా దర్యాప్తు జరగాలని కోరుతూ కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈఆర్ఈసీ, పిఎఫ్సి భాగస్వామ్యమై ఉన్నందున కేసును సిబిఐకి అప్పగించడం సరైనదని శాసనసభ అనుకుంటున్నట్లుగా సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలు దర్యాప్తు చేస్తే తమ చిత్తశుద్ధిని శంకిస్తారని సిబిఐకి అప్పగిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్టులు, నిర్వహణ తగ్గేవని, కానీ కాంట్రాక్టర్ల కమిషన్లకు కక్కుర్తి పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కింద 11,670 కోట్లు ఖర్చు చేసిన తర్వాత రీడిజైన్ పేరిట బ్యారేజీ స్థలాన్ని మార్చారన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించుకునేందుకు మహారాష్ట్ర కూడా అంగీకరించిందని గుర్తు చేశారు. కాళేశ్వరంలో 3 బ్యారేజీల నిర్మాణంతో విద్యుత్ వినియోగం 8,450 మెగావాట్లకు పెరిగిందని, 38,000 కోట్ల ప్రాజెక్టు వ్యయం కాళేశ్వరం రీడిజైన్తో 1.47 లక్షల కోట్లకు చేరిందన్నారు. నిజం కంటే సంపన్నుడు కావాలనే దురాశ కలిగిందో లేదంటే కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చిందో కానీ రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు స్థలాన్ని మార్చారని రేవంత్ రెడ్డి అన్నారు. 1,00,000 కోట్లు దోచుకోవాలనే దురుద్దేశంతో తుమ్మిడిహెట్టి గురించి మరోసారి పరిశీలించాలని కేసీఆర్, హరీష్ రావులు కేంద్రానికి లేఖ రాశారన్నారు. విశ్రాంత ఇంజనీర్ అనంతరాములు నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమించారని, కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించొద్దని అనంతరాములు కమిటీ నివేదిక కూడా ఇచ్చిందని చెప్పారు. 1,00,000 కోట్లు దోచుకోవాలనే ఆశతో బీఆర్ఎస్ విశ్రాంత ఇంజనీర్ల కమిటీ నివేదికను తొక్కి పెట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. సో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి అయితే సిబిఐకి అప్పగించాలని అయితే శాసనసభ అయితే తీర్మానం చేసింది. ఇది ఓవరాల్గా వీడియో.